డిసెంబర్ 26వ తారీఖు ఉదయం కాకినాడ ఇంద్రపాలెం బ్రిడ్జ్. నేను బయటికి వెళ్ళి వస్తుండగా ఈ దృశ్యాన్ని చూశానండి. ఒక పెద్దావిడ ఆ ఇంద్రపాలెం బ్రిడ్జ్ మీద కూర్చొని కిందకు చూస్తుంది. ఏంటా అని చెప్పేసి నేను దగ్గరికి వెళ్ళాను. ఆవిడ ఏదో మాటల్లో పెట్టి ఏదో ఆపుదామని ప్రయత్నం చేసే లోపల దూకేసింది ఆవిడ. అయితే అప్పుడు నాకైతే ఏం చేయాలో అర్థం కాలేదు. ఈలోగా ఒక ముస్లిం యువకుడు వచ్చి తన తెల్లటి బట్టలు, చక్కటి బట్టలను తీసి పక్కకు పడేసి ఆ ముసలావిడిని కాపాడే ప్రయత్నంలో, అక్కడ చాలా దట్టిగా ఉంది, చాలా చిరాగ్గా ఉంది ఆ ప్రాంతం అంతా కూడా. అక్కడ చెప్పాలంటే ఒక పంది కూడా చచ్చిపోయి ఉంది. చాలా చండాలంగా ఉంది ఆ ప్రాంతం అంతా కూడా. అయినా కూడా ఆవిడని కాపాడడం కోసం అవన్నీ పక్కకు పెట్టి వెళ్ళి ఆ డ్రైనేజ్ లాంటి వాటర్లో చాలా సాహసం చేసి ఆవిడ ప్రాణాన్ని కాపాడాడు ఒడ్డుకు తీసుకొచ్చి. మరి చూడండి, ఇలాగా సమాజంలో ముస్లింలు ఇలాంటి వాళ్ళు ఇతరుల ప్రాణాలకి తమ సాంప్రదాయాల కన్నా ఇతరుల యొక్క ప్రాణాలకి చాలా విలువిస్తారన్న విషయం మనం గుర్తించాలి. వారికి ఒక సెల్యూట్. ఆ యువకుడి గురించి ఎంక్వైరీ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే, ఆ యువకుడు తన 5 పూటలు నమాజ్ చేసుకుంటూ, ఇస్లాం ధర్మాన్ని ఆచరిస్తూ, చిన్న వ్యాపారం బతకడం కోసం చేసుకుంటూ తనను పొట్ట పోషించుకుంటాడన్న విషయం తెలిసింది. ఏది ఏమైనప్పటికీ అతను చేసేది చిన్న వ్యాపారం అయినప్పటికీ కూడా ఇక్కడ చేసిన సాహసం మాత్రం చాలా గొప్పది, చాలా పెద్దది. కాబట్టి ఇలాంటి ముస్లిం యువకులందరినీ కూడా మనం తప్పకుండా అభినందించాలి, అలాంటి వారిని ఆదరించాలి. జై హింద్.